దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన ప్రసన్నుడై ఉన్నాడు. మనం అశ్రద్ధగా ఉండకూడదు. నేను సాక్షాత్గా యేసు ప్రభు మన మధ్యన సంచరించడం, ఆయన దూతలు ఈ స్థలంలో సంచరణ చూశాను. మనం మనుషులమండి. మన ఎన్నో రకాల ఒక రోజు లెగిస్తే మన తలంపుల్లో, మన ఆలోచనల్లో, మన లక్షణాల్లో, మన స్వాభావికమైన లక్షణాల్లో, మన స్పర్శేంద్రియాల్లో, ఊహల్లో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. మనల్ని ప్రేమించి పరమను విడిచి భూలోకానికి యేసు మన మధ్యన సంచరించడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. కారణం ఏంటంటే ఈ 3 దినాలు చేసిన ప్రార్థనలు, 20 సంవత్సరాలు చేసిన ప్రార్థనలకి ప్రతిఫలం అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంతటితో ఆగిపోవట్లేదు. వచ్చిన వారు ఎవరిని కూడా ఈరోజు ప్రభు విడిచిపెట్టడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రసన్నత కూర్చొని నేను కొంత సమయం దేవుని దగ్గర అడుగుతున్నాను. ఈ ఇయర్ ఎండింగ్లోకి వచ్చేసాం. ప్రభువా, సంఘంతో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారని. కొంతసేపు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. శ్రద్ధగా మనం దేవుని వాక్యం వినాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ప్రసంగి గ్రంథకర్త సొలొమోను రాజు మొట్టమొదటిగా హస్తకృత్యాలతో దేవుని కంటే ఒక దేవాలయాన్ని నిర్మించాడు కదా, మొట్టమొదటిసారిగా. అంతకుముందు ప్రత్యక్ష గుడారం, దానికి ముందు పర్వతాల మీదకి దేవుని సన్నిధి దిగి వచ్చేవారు, బలిపీఠాల మీద దేవుని ఆత్మ దిగి వచ్చేది. మొట్టమొదటిగా ఈ యొక్క సృష్టిలో హస్తకృత్యాలతో దేవుని కంటే ఒక నివాసాన్ని, ఒక ఆలయాన్ని ఏర్పాటు చేసింది ప్రసంగి సొలొమోను మహారాజు. అందుకే ఆయన రాస్తున్నటువంటి ఆ ప్రసంగి గ్రంథంలో రాస్తున్నప్పుడు 5వ అధ్యాయం 1వ వచనంలో, నువ్వు దేవుని మందిరమునకు నువ్వు పోవునప్పుడు నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోండి. నా మాట వింటున్నారు కదా. ఇక్కడ ఆడుకోవడానికి, నవ్వుకోవడానికి, కాలక్షేపం చేసుకోవడానికి, ఆలస్యంగా రావడానికి ఇది స్థలం కాదు. నేను ప్రతిసారి వాక్యం చెప్పి వెళ్తున్నాను. కారణం ఏంటో తెలుసా? ఇది దేవుడు ప్రేమిస్తున్నటువంటి దేవుని మందిరం. ఇది ఒక వ్యక్తి ద్వారా స్థాపించబడేది కాదు. పరలోకమందున దేవునికి ఉన్నతమైన ప్రణాళికను భూలోకమందు నెరవేర్చుట కొరకు దేవుడు ఆయనకంటే ఒక నివాస స్థలాలు ఏర్పాటు చేసుకొని తన ప్రజల్ని ఆకర్షించి వారి కన్నీళ్ళు, వేదన, బాధను అన్నింటిని తొలగించి ఓ వధువు కన్యకగా అందరినీ మార్చి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరిచేదే దేవునికి సంఘం. సంఘానికి, సహవాసానికి దూరంగా ఉండి మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేం. కార్పొరేట్ సంఘాల యొక్క ఉపదేశంలో మీరు పెరగబాకండి. వాక్యం చదవండి, వాక్యానుసారమైన సత్యంలో పెరగండి. వాక్యమే మళ్ళీ న్యాయం తీరుస్తుంది. వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక దేవుని మందిరానికి ఆలస్యంగా రావడం అనేది దేవుణ్ణి దుఃఖపరచడం, దేవునిని అవమానపరచడం. అర్థమైందా మీకు? దేవుణ్ణి దుఃఖపరచడం. అయ్యో, నా పిల్లలకి వారమంతా నేను ఇన్ని మేలు చేశాను, నా సన్నిధికి రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నా? దేవుని హృదయం దుఃఖంతో ఉంటుంది. రెండోది, ఆయన ఎన్ని మేలు చేసినా మేము ఎట్లాగా వస్తామని ఆయన అవమానపరచడం. అట్లా చేయకూడదు. మీరు దేవుని మందిరానికి వస్తున్నారు, నాకు విస్తారమైన పరిచర్య ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్తున్న పరిచర్య స్థలాలన్నింటిలో మీరు ఎక్కడన్నా అడగండి. ఐ విల్ నెవర్ గో లేట్. నేను ఒకవేళ కొద్దిగా లేటుగా వెళ్తే నేను ఎంత మనసులో దుఃఖపడతానో మీకు తెలుసా? రాత్రి మగళ్ళు. ఇప్పుడు నాకు వచ్చే నెల కొన్ని ప్రాంతాలు 3-4 రాత్రులు నాకు నిద్ర లేని ప్రయాణాలు ఉన్నాయి. వాహనాల మీదే ప్రయాణం చేయాలి, ఎందుకంటే ట్రైన్ తీసుకొని నేను రీచ్ కాలేను. మరి రాత్రులు వాహనం తోలుకుంటూ నేను వెళ్ళి చెప్పాలని, ఎందుకంటే నేను ఏదో అతిశయించడం కొరకు చెప్పట్లా. అయినప్పటికీ నేను నెవర్ గో లేట్గా వెళ్ళడానికి ఇష్టపడను. ఎక్కడైనా రోడ్డు మీద ఆపి అవసరం అరగంట, ఒక పావుగంట నిద్రపోయి మళ్ళీ వెహికల్ ట్రావెల్ చేసుకుని వెళ్ళిపోతాను, కానీ నేను ఎక్కడ ఆగను. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారినే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన గురించిన భయం ఉండాలి, భక్తి ఉండాలి. చూడండి, ఇప్పుడు ఈ 3 రోజుల నుంచి నేను అటువైపు నుంచి వస్తున్నాను కదా, గొల్లపొడి నుంచి ఇటువైపు వచ్చినప్పుడు నేను రోజు ప్రయాణం చూస్తున్నాను. భక్తి కలిగిన ప్రజలండి వాళ్ళు. కాళ్ళకి చెప్పులు లేకుండా అలా కిలోమీటర్లు తిరుగుతున్నారు. ఒక్కడైనా లేటుగా చేస్తున్నాడా?
ఒక్కడైనా పోని అలిచిపోయాం కదా పక్కన కూర్చున్నాడు, నేను చూస్తున్నాను. ఈ కొండ చుట్టూర్తే కదా నేను నడిచేది, నేను ప్రయాణం చేసేది. లేదు, భక్తి కలిగిన ప్రజలు అర్ధనగ్నంగా ఉన్నారు. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, కొంతమంది కుటుంబంగా నడుస్తున్నారు. తల మీద ఒక పెద్ద ఇది పెట్టుకున్నారు వాళ్ళ భక్తి చేయడం కొరకు. కాళ్ళకు చెప్పులు లేకుండా అర్ధనగ్నంగా చక్కగా అలాగా భక్తి పారవశ్యంలో నడుస్తూనే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. వారంలో ఒక్కరోజు మీరు మన సమయానికి రాలేకపోతున్నామంటే దేవుని దగ్గర ఎట్లా మేలు పొందుకోగలుగుతాం మీరు ఆలోచించండి. మీరు ఆఫీస్కి లేట్గా వెళ్తే ఆఫీస్ వాళ్ళు ఊరుకుంటారా? వ్యాపారానికి లేట్గా వెళ్తే ఇష్టానుసారంగా వ్యాపార స్థలాన్ని ఓపెన్ చేస్తే వ్యాపారం అభివృద్ధి చెందుద్దా? ఆలోచించండి. మీ స్టూడెంట్, మీ పిల్లలు సమయానుకూలంగా వెళ్లకుండా ఇష్టానుసారం కాలేజీకి, స్కూల్కి వెళ్తే వాళ్ళు బాగుపడతారా? లేదు. ఇది సత్యం. సత్యానికి విధేయులు కండి. అట్లా ఉంటేనే మనకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చొని, దేవుని ప్రసన్నతలో కూర్చొని దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఒక వాగ్దానం నా మనసులో పెట్టారు. కొన్ని నిమిషాలు మాత్రం ధ్యానం చేసుకొని తదుపరి కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాం. పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడునుగాక. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. నేను ఎప్పుడు చెప్తాను కదా, బైబిల్ తెచ్చుకుని ఎందుకంటే చూడడానికి కదా, చదవడానికి. కొంతమంది బైబిల్ తీసుకురాకుండా వస్తారు. దానికి ఏమన్నా మరి అదొక 9 వారాలకు అక్కడ 10వ వారం ఏమైనా ఉందేమో నాకు తెలియదు. ఇది అదృష్టంగా భావిస్తాను నేను ఎప్పుడు కూడా. పరిశుద్ధ గ్రంథం అంటే యేసును మోసినట్లు పరిశుద్ధంగా నేను నాకు యేసయ్యను తీసుకొస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకు. కొంతమంది బైబిల్ చదువచ్చు కూడా బైబిల్ తేకుండా రావడం అది దౌర్భాగ్యం కదా. తెచ్చుకొని చదవకపోవడం అది ఇంకేంటో మరి నాకేం చెప్పాలి అర్థం కావట్లా. కనుక కనీసం చదువు వచ్చిన వాళ్ళు తేకపోతే పక్కన వాళ్ళు బైబిల్ చూడండి, అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది వాక్యం. ఓకేనా? రైట్. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను. ఆ శ్రమలన్నిటిలో నుంచి అంటే దేవుడు రక్షించాడంట. కీర్తనకారుడు మరొక వాక్యం 32వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించెదవు. ఈ 2 వాక్యాల్లో దేవుడు నా మనసులో పెట్టినటువంటి మాట ఏంటంటే శ్రమ. మన శ్రమలో నుండి రక్షించే ఒక గొప్ప దేవుడు మనకున్నాడు. ఆదిమ కాలం నుంచి భక్తుల జీవితాలు మనం చూస్తే భక్తులు అందరూ కూడా దేవునితో నడిచిన వారే, అయినను వాళ్ళ శ్రమలు గుండా వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. కొన్నిసార్లు ఈ సంవత్సరం అంతంలోకి వచ్చేసాం, మనం అనుకుంటూ ఉంటాం ప్రతి వారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రతి వారం క్రమం తప్పకుండా దేవుని మందిరంలో ఏదో కొన్ని పనుల్లో మేము పాల్గొంటున్నాం, ప్రతి నెల క్రమం తప్పకుండా కానుకలు దశమ భాగాలు ఇస్తున్నాం, మాకు చేతనైనంత వరకు 72 గంటలు ప్రార్థనలో మేము పాల్గొంటున్నాం. అయినను మాకెందుకు ఈ శ్రమ? ఎందుకయ్యా ఈ శ్రమ నాకే ఎందుకు వస్తుంది? ఎందుకే మా ఇంట్లోంచి ఈ శ్రమ ఇంకా పోవట్లేదు? ఎంత ప్రార్థన చేసాం, ఎంత భక్తిగా ఉన్నాం, ఎందుకు ఇలాంటి శ్రమ అని చాలాసార్లు మనం ప్రశ్నించుకుంటూనే ఉంటాం. ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నప్పుడు మంచి వాగ్దానాలతో మంచి ఉపదేశాలతో మంచి ఊహాగానాలతో లేకపోతే మంచి ఆలోచనతోనే మనం ప్రారంభించబడ్డాం. కానీ ఇప్పుడు ఈ సంవత్సరాంతానికి వచ్చేసాం. చాలామంది ఈ స్థలంలో కూర్చున్న వాళ్ళకి మీకు ప్రశ్నార్థంగానే కూర్చొని ఉన్నారు. ఎందుకు మాకు ఈ శ్రమ? ఎందుకు మాకు ఈ వేదన? ఈ శ్రమల్లోంచి మాకు విడుదల రాదా? ఈ శ్రమల్లోంచి విడుదల ఎప్పుడు మేము పొందుకోగలుగుతామన్న ప్రశ్నతో మీరు కూర్చొని ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ శ్రమలు ఎట్లాంటి శ్రమలు వస్తాయి, ఎలాగ ఈ శ్రమలోంచి దేవుడు మనం విడిపించడానికి ఇష్టపడుతున్నాడు అని దేవుని వాక్యం నుంచి మనం కొన్ని నిమిషాలు మాత్రం చూడబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. కొంతమందికి శరీర సంబంధమైనటువంటి శ్రమ, ఫిజికల్ సఫరింగ్ అంటారు. శరీర సంబంధమైనటువంటి శ్రమలు ఉంటాయి. అనగా జ్వరం వస్తుంది, ఎవరు నివారించగలుగుతామా?
లేదు. అట్లా కొన్ని ఫిజికల్గా వచ్చే శ్రమలు కొన్ని ఉంటాయి, సిక్నెస్, వ్యాధులు వస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథములు కూడా మీరు చూస్తే ఒక వ్యక్తికి 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడింది. ఆ రక్తస్రావం ఉన్న స్త్రీ తన జీవితంలో ఉన్నదంతా వ్యయం చేసేసుకుంది, ఖర్చు పెట్టేసుకుంది మొత్తం. ఆమె డబ్బు గల వ్యక్తే, ఆస్తిపరురాలే. కనుకనే తన యొక్క ఆ రక్తస్రావం నుంచి విడిపించబడాలని షీ ట్రైడ్ ఇన్ మెనీ వేస్, అన్ని రకాలుగా రకరకాల వైద్యం కదా, రకరకాల వైద్యుల దగ్గరికి వెళ్ళి తన ధనమంతా ఖర్చు పెట్టేసుకుంది. అయినను విడుదల పొందుకోలేని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకవేళ అట్లాగా మీరు మీ కుటుంబాల్లో ఏదో ఒక వ్యాధి చేత, అయ్యా ఈ వ్యాధి వల్ల అనవసరమైన ఖర్చు, అనవసరమైన శ్రమ మా ఇంట్లో కలిగిందండి అనే పరిస్థితులు మీరు కూర్చొని ఉండొచ్చు. కొంతమందికి భావోద్రేకమైనటువంటి శ్రమ, ఎమోషనల్ సఫరింగ్ అంటారు. భావోద్రేకమైనటువంటి శ్రమ వస్తూ ఉంటుంది. ఏంటి ఆ భావోద్రేకమైన శ్రమ అంటే, కొంతమందికి గర్భఫలం లేదని ఎవరో ఒక నిందించారని, ఎవరన్నా అవమానపరిచారని, లేకపోతే ఎగ్జామ్స్ రాశాము ఫెయిల్ అయిపోయామనో, లేకపోతే మా పిల్లలకు మా ఫీజులు మేము కట్టలేకపోతున్నామనో కొంతమంది ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు. భావోద్రేకమైనటువంటి సఫరింగ్ కొంతమందిని వేధిస్తూ ఉంటుంది. కొంతమందికి మెంటల్లీ సఫరింగ్ అంటారు, అంటే మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మానసికమైన ఒత్తిడి అన్నీ ఉంటాయి చూడండి. కొంతమంది మానసికంగా బాధపడుతూ ఉంటారు, దాంట్లోంచి విడుదలేని పరిస్థితి. కొంతమంది ఫైనాన్షియల్ సఫరింగ్, ఆర్థికమైనటువంటి శోధన, ఆర్థికమైన ఒత్తిడి. అయ్యా ఈ ఆర్థిక ఒత్తిడి ఈ సంవత్సరం పోయిద్ది అనుకున్నాం, పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం అప్పులు ఎక్కువైపోయి మేము ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి నిరుద్యోగ సమస్య అనే సఫరింగ్, శ్రమ. కొంతమందికి బిజినెస్లో, వ్యాపారంలో లాస్ వచ్చినటువంటి శ్రమ. ఇట్లాగా నేను పరిశుద్ధాత్మ దేవుడు నాకు నడిపించిన విధాలు. కొంతమంది రిలేషన్షిప్ సఫరింగ్, అంటే బంధాల్లో, బాంధవ్యాల్లో, తల్లిదండ్రులకి పిల్లలకి, లేదా భార్య భర్తల మధ్యన, లేకపోతే వ్యాపారం చేస్తున్న స్థలంలో ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యన తెలియనటువంటి శ్రమ, ఏదో ఒక శ్రమల గుండా ఈరోజు మీరు వెళ్తున్నారు. బైబిల్ గ్రంథంలో అదే కీర్తనకారుడు రాస్తున్న మాట ఏంటంటే, శ్రమలలో నుండి నేనేం చేశానంటే దేవునికి నేను మొర్రపెట్టాను, ఆయనే నన్ను విడిపించాడు, ఆయనే నన్ను రక్షించాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి చేతులు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ శ్రమలు ఎట్లాగొస్తాయి? కొంతమంది ఏమనుకుంటారంటే ఈ శ్రమలు నాకే ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటారు. బైబిల్ గ్రంథంలో మీ షడ్రక్ మెషేజ్ అబేద్నెగోలు చూడండి, వాళ్ళు దేవుని కొరకు వైరాగ్యంగా ఉన్నందువల్ల వాళ్ళకి శ్రమలు వచ్చినాయి కదా. దేవుని యొక్క భక్తుడైనటువంటి అబ్రహాం జీవితం చూడండి. అబ్రహాం దేవుని యొక్క మాట విని సమస్తాన్ని విడిచిపెట్టి 25 సంవత్సరాలు నడిచిన తర్వాత ఆయన వాగ్దాన కుమారుని పొందుకున్నటువంటి ఆ కుమారుని 13-14 సంవత్సరాలు పెంచుకున్న తర్వాత దేవుడు అతన్ని శ్రమల గుండా, అంటే శోధించినట్లుగా, పరిశీలించినట్లుగా, పరీక్షించినట్లుగా మనం దేవుని వాక్యాన్ని మనం చూడగలుగుతాం. ఇట్లా పరిశుద్ధ గ్రంథములో దేవుని ప్రజలు, భక్తులు, దేవునితో సంచరించిన వారు, దేవునితో నడిచిన వారు కూడా మనలాంటి ఎమోషనల్గా, మనలాంటి భావోద్రేకమైనటువంటి శ్రమల కింద, మనలాంటి మానసికమైన శ్రమల కింద, మనలాంటి ఆర్థిక సంబంధమైనటువంటి ఒక విధవరాల కంట తన భక్తుడు, తన భర్త చనిపోయాడు, ఆయన ప్రవక్త అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ ఆమె ఆర్థికంగా ఇబ్బంది పడతానే ఉంది. వీళ్ళందరి యొక్క జీవితాల్లో కూడా వీళ్ళు అన్యులనో దేవునికి దూరంగా జీవించారని కాదు, కానీ దేవునితో సంచరించిన వాళ్ళే, దేవునితో నడిచిన వాళ్ళే అయినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఈ శ్రమల్లో కూడా వెళ్ళారు. ఆ శ్రమల్లోనే ఉండిపోవాలి, ఉంచేయాలని దేవుని సంకల్పం కాదు. ఆ శ్రమలలో నుండి దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారిని రక్షించాడంట. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఒకవేళ ఇలాంటి శ్రమల గుండా వెళ్తున్న వారు ఈ స్థలం మీరు ఉండుండొచ్చు. ఆర్థికంగా అయి ఉండొచ్చు, ఆత్మీయంగా అయి ఉండొచ్చు, లేకపోతే భూ సంబంధం ఏ రకమైనటువంటి శ్రమల్లో మీరు వెళ్తున్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడి వాగ్దానం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఈ 72 గంటల ముగింపులో మళ్ళొక్కసారి మనం మొర్రపెట్టబోతున్నాము, ఆయన మనల్ని రక్షించబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారి చేతులది దేవునికి స్తోత్రం చెప్పాలా, విశ్వసించిన వారి చేతులది బిగ్గరగా స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడు మన దేవుడు.
అద్భుతాలు చేయగల దేవుడు. ఆయన అద్భుతం చేయడం కొరకు ఒక క్షణికమైన సమయం చాలండి. ఒక మాట మాత్రం సెలవిస్తే చాలు. ఒక రాత్రిలోనే, ఒక పూటలోనే, ఒక గడియలోనే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసి మన శ్రమల నుండి విడిపించి ఆయన మన ఆశీర్వాదమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితం నడిపించుటకు మన దేవుడు సమర్థుడై ఉన్నాడు. చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. బైబిల్ గ్రంథంలో చూస్తే 3 రకాల సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి అంటే సమస్యలు రావడానికి కారణం ఒకటేంటి, ఆకస్మికంగా వచ్చినటువంటి సమస్య కనిపిస్తూ ఉన్నది. రెండోది అర్థం కాని సమస్య, ఎందుకు ఇలా వచ్చింది అని. మూడవది ముగింపు లేని సమస్య. చూపిస్తా మీకు. ఆకస్మికంగా అంటే అకస్మాత్తుగా వచ్చిన సమస్య ఎవరంటే యోబు కదా. యోబు గ్రంథం మీరు 1వ అధ్యాయము 2వ వచనం మీరు చదివితే చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగి ఉన్నారు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. ఒకసారి చేతుల దేశకి స్తోత్రం చేద్దాం. ఇక్కడ రాయబడిన మాట మీరు చూశారు కదా. కొంతవరకు ఆ సంఖ్య చెప్పుకొని వచ్చారు. పనివారు ఏంటంటే లెక్కకు మించిన పనులు అంట. ఎంత విస్తారమైన పెద్ద కుటుంబంలాగా ఉండి ఉంటుంది కదా. రోజు వాళ్ళ ఇల్లే ఒక పెళ్లి ఇల్లులా కనబడి ఉంటుంది. ఎందుకంటే విస్తారమైన ప్రజలు ఉన్నారంట. గాడిదలు, గొర్రెలు, మేకలు, తర్వాత ఒంటెలు అన్నీ ఉన్నాయంట. బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే ఆ 13వ వచనం నుండి మీరు చదువుకుంటూ వస్తే, ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఎంట భోజనం చేయించు ద్రాక్షారసము పానం చేయించునుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపంలో మేయించునుండగా షేబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతం చేసిరి. రైట్. 13వ వచనం నుండి 19వ వచనం దాకా మీరు చదివితే ఒక్క వచనంలోనే అన్ని ఆయన ఆస్తి గురించి రాయబడింది కదా. 13వ వచనం నుండి 19వ వచనం దాకా మీరు చదువుకుంటే హీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఒకే రోజున తన ఆస్తి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. దీనికి కారణం ఏమైనా ఉందా అని మనం చూస్తే ఏం లేదు. పోనీ క్రమముగా పోయిందా అనుకుంటే లేదు. ఆకస్మికంగా ఆల్ ఆఫ్ ద సడన్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఒకే రోజున సమస్తమును ఒకవేళ పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఈ స్థలం ఉన్నారేమో. ఒకే రోజున ఆరోగ్యం అంతా క్షీణించిపోయిందండి. ఒకే రోజున వ్యాపారం అంతా నష్టం అయిపోయిందండి. ఒకే రోజున గర్భఫలం వచ్చింది పోయిందండి అన్న పరిస్థితులు మీరు ఉండొచ్చు. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మీ మొరకి ఒక జవాబు ఇవ్వబోతున్నాడు. మీ ప్రార్థనకు ఒక జవాబు ఇవ్వబోతున్నాడు. రెండవది అర్థం కాని సమస్య. అది యోబు గారే అంటున్నాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చదను. నా మనోవ్యాకులము కలది, నేను పలికెదను. నా మీద నేరము మోపుకుండుము. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావు, నాకు తెలియచేయమని నేను దేవునితో చెప్పెదను. దేవుని దగ్గర ఆయన అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది అర్థమే కాట్లా. నేను యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు కదా. ఏ లోపం లేదు, అన్నీ పోగొట్టుకున్న తన జీవితంలో పేదాలతో కూడా అంటే మాట మాత్రం కూడా దేవుని దూషించలేదు, దేవుణ్ణే స్తుతించనని రాయబడినటువంటి వ్యక్తి సమస్తమును పోగొట్టుకున్నాడు కదా. ఈరోజు ఒక భయంకరమైన దుస్థితిలో ఉన్నాడు. క్రమంగా పోతేనే మనం ఇంత బాధపడుతున్నామే. 1 డే ఎట్ ఎ టైం, ఒకే రోజున ఒకే షాట్లో మొత్తం పోగొట్టుకుని ఇతను అకస్మాత్తుగా పోగొట్టుకోవడం మాత్రమే కాకుండా తాను పోగొట్టుకున్న దాని నిమిత్తం అంటే తాను వెళ్తున్న ఈ శ్రమ అర్థమే కావట్లేదు. ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయని. కొన్నిసార్లు మనకు కూడా అట్లాగే ఉంటుంది కదా. ఎందుకు నాకు ఈ శ్రమలండి, నాకు అర్థమే కావట్లేదు అంటూ ఉంటాం మనం కొన్నిసార్లు. ఎందుకు నాకే జరుగుతుంది, మేము ప్రార్థన చేసే కొద్దీ మాకే పెరుగుతున్నట్లుందేంటి, ఈ సహవాసానికి వచ్చే కొలది మాకు ఈ శ్రమలు అధికమవుతున్నట్లుందేంటి అనే పరిస్థితి మనం కూడా అనుకుంటుంటే ఉంటాం. ఈ మూడవ చూస్తే ముగింపు లేనిటువంటి సమస్య. ముగింపు ఉండదు దానికి.
దీనికి పౌలు గారు మంచి అద్భుతమైన ఉదాహరణ నాకు కనిపించారు. చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుదాం. నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు బహుశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా హెచ్చించిపోకుండా ఉంటున్నట్లు నాకు శరీరములో ఒక ముళ్ళు అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నేను ఎక్కువగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. సాతానిక దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రార్థన చేశాడంట. అందుకు నా కృప నీకు చాలును. దేవుడు ఏం చెప్పాడు? ఈ శ్రమ నీకు ఉండాల్సిందే బాబు. ఈ శ్రమల గుండా నువ్వు నడిపించబడడానికి, ఈ శ్రమలను జయించి నువ్వు నాతో నడవడానికి నా కృప నీకు చాలు అని ఒక జవాబు ఇచ్చేసాడు. నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 3 రకాల కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఆకస్మికంగా వచ్చే శ్రమ. రెండవది ఎలా వచ్చిందంటే అర్థం కాలేదు ఆ శ్రమ ఎందుకు వచ్చిందో. మూడవది కొన్నిసార్లు కొన్ని శ్రమలు మనకు అట్లా ఉండిపోవాలి. నేను వచ్చిన విషయం చెప్తాను. నా జీవితంలో నాకు చాలా మిరాకిల్స్ దేవుడు అద్భుతాలు చేసి ఒకసారి చెయ్యి ఇరిగిపోయింది. మీకు చెప్పిన నాకు గుర్తు. ఇలాంటి ఒక డిసెంబర్లో 3 years బ్యాక్ 2023లో 2 years బ్యాక్ నేను మోహన్ దగ్గరికి వెళ్ళి అక్కడ వర్షం బాగా పడినందువల్ల ఆ రాయిలు జారి నా కళ్ళ కనబడలా. ఆ బ్లాక్ నల్లటి గ్రానైట్లో నా చెయ్యి ఇలా తిరిగిపోయింది. ఆ రోజు రాత్రి నా ప్రయాణం ట్రైన్ ఉంది. ఆ పక్కన ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే ఫ్రాక్చర్ అయిందండి, కట్టాల్సిందే అని ఎక్స్రే తీసి చెప్పేశారు. సరైన పెయిన్ కిల్లర్ తీసుకొని నేను ప్రయాణమే వచ్చేసాను. ఇక్కడికి వచ్చి కట్టించుకుందాను. నన్ను జాన్ పాల్ అన్న జాయిస్ అన్న ముగ్గురు వాళ్ళిద్దరు నన్ను తీసుకెళ్లారు. 26,000 అంత అయింది మొత్తానికి. ఎక్స్రే తీసి కట్టి అన్నీ చేసి డాక్టర్స్ పిండి కట్టేసి వదిలేశారు. నాకున్న వైరాగ్యం ఏంటో ఒక చేత్తోనే, ఎందుకు డేట్లు ఇచ్చేస్తున్నాను కదా, డిసెంబర్ మాసం చిలకలూరుపేటకు ఒక చేత్తోనే డ్రైవ్ చేసుకుని ఒక చేత్తోనే నేను గేర్ వేసుకుంటూ వెళ్ళిపోయా. ప్రార్థన ముగించుకున్నాను, తిరిగి వచ్చేసా. వచ్చిన తర్వాత నాకు నిద్ర పట్ల రోజు రాత్రి దేని సన్నిధి కూర్చున్నా. ప్రభువా, కట్టేసుకొని నువ్వు యేసు శక్తిమంతుడు, యేసు అద్భుతాలు చేసావని నేను ఎట్లా ప్రకటించగలను? వినేవాళ్ళు ఏమనుకుంటారు? అన్యుడు వీడికే స్వస్థత లేదు, వీడి మిగతా వాళ్ళ స్వస్థతల గురించి చెప్తున్నాడు, యేసు అద్భుతాలు చేసేవాడని చెప్తున్నాడు అన్నారు కదా అని కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో మొరపెట్టి పెనుగులాడి పోరాడి అన్ని రకాలుగా ప్రార్థన చేశా. సడన్గా ఫ్రిడ్జ్లోంచి మనం డోర్ తీస్తే అట్లా చల్ల గాలి వస్తుంది, అట్లా గాలి తగిలింది. వెంటనే నేను అలిసి అలా పడుకున్నాను. మార్నింగ్ లేచి చూస్తే సంపూర్ణ టోటల్ హీల్ అయిపోయింది. దేవుడు స్వస్థపరిచేశాడు. ఏం లేదు, ఫ్రాక్చర్ అయిన చేయని మామూలుగా చేసేసాడు. నేను పొద్దున్నే జాన్ పాల్ అన్న దగ్గరికి వచ్చా. అన్న, ఈ కట్టు తీసేయాలన్నా. దేనికి అన్నాడు. నాకు స్వస్థత వచ్చేసిందంటే, అన్న నా కోసం 2 రోజులు ఉంచంటున్నాడు ఆయన. జాన్ పాల్ అన్న అన్నాడు, నా కోసం 2, ఎందుకంటే వాళ్ళే దగ్గర నుండి కట్టిచ్చారు కదా. నేను అతి బలవంతం మీద వెళ్ళి ఆ కట్టంతా తీపించేసి కోయించేసుకొని తర్వాత నేను దేవుని సేవలకు వెళ్ళి ఇట్లాంటి మా బాబు విషయంలో కానీ కుటుంబ విషయంలో వ్యక్తిగత జీవితంలో చాలా మిరాకిల్స్ దేవుడు చేశాడు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం నాకు హెర్నియా ఒకటి వచ్చింది. హెర్నియా వచ్చినప్పుడు మా ఆత్మీయ బిడ్డలు అన్నారు, మీరు ఇంటి దగ్గర ఉండడం అందరూ చూసుకోవడం కష్టంగా ఉంటుంది, హనుమాన్ జంక్షన్ రండి, మీకు హెర్నియా ఆపరేషన్ చేపిద్దాం అన్నారు. సరే అని చెప్పి నేను వాళ్ళు ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు జరగలేదు, 2వ రోజు హెర్నియా ఆపరేషన్ చేశారు. చేస్తే 21 days అయింది, హీల్ అవ్వట్లా. నాకు రొసగారుతాను పెరిగిపోతుంది కానీ తరగట్లా. ఇదేంటి శోధన అని చెప్పి బయలుదేరి విజయవాడ వచ్చేస్తే వాళ్ళు అన్నారు ఇన్ఫెక్షన్ అయిందని చెప్పి ఒక చిన్న ఆపరేషన్ చేసేసి ఆ ఇన్ఫెక్షన్ తీద్దాం, ఈజ్ టెంపరీ, మీరు సహజంగా ఉండొచ్చు కానీ లోపల మాత్రం రొసం ఉంటా ఉంటుంది, ఆ ఇన్ఫెక్షన్ ఉంటా ఉంటుంది, తీయాలంటే మాత్రం పెద్ద ఆపరేషన్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి ఆ మెస్ అంతా తీసి అదంతా తీస్తే కానీ మీకు హీల్ అవ్వదు అన్నారు. సరే నేను అప్పటికప్పుడు టెంపరీగా తీసేసుకుని వెళ్ళిపోయాను. ఆ తర్వాత 2 ఆపరేషన్స్ చేయించాను కానీ ఇప్పటికీ రోజు 1-2 డ్రాపులు రసం వస్తూనే ఉంటుంది. అని నా పెయిన్ ఉండదు అంటారా కదా. నేను దేవుడి సన్నిధిలో అడిగినప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఇది ఉంటేనే నువ్వు క్రమంగా ఉంటావు, ఇది ఉంచుకో అన్నాడు. నేను ఎందుకు ఈ విషయం చెప్తానంటే కొన్ని శ్రమలు మనంతగా దేవునితో నడిచినా, ఇన్ని అద్భుతాల సూచికలు మన జీవితంలో పొందుకున్నా
కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తాడు మనకి. వీ హ్యావ్ టు వాక్ విత్ దట్. దాంతోనే మనం నడుస్తూ ఉండాలి. ఒకసారి చేతులు దేవుని స్తోత్రం చెప్దాం. పౌలు గారికి చెప్పాడు కదా, పౌలు గారు చాలా ప్రత్యక్షతలు, అపోస్తులు ఎవ్వరు పొందుకోలేని ప్రత్యక్షత, యేసు ప్రభుతో నడిచిన వాళ్ళు పొందుకోలేని ప్రత్యక్షతని పౌలు గారు చాలా ప్రత్యక్షత. ఈవెన్ ప్రభు వల్ల ఆరాధన కూడా, నేను ప్రభు వలన పొంది తిని, యేసు ప్రభుతో కూర్చొని ఆ ప్రభు వల్ల ఆరాధనలో పాల్గొన్న వాళ్ళకి లేని ప్రత్యక్షతను యేసు ప్రభుతో లేనటువంటి అపోస్తులైన పౌలు గారికి దేవుడు ఆ ప్రత్యక్షతను ఇచ్చారు కదా. అంత గొప్ప గొప్ప అనేకమైన ప్రత్యక్షలు పొందుకున్నటువంటి ఈ పౌలు గారికి దేవుడు ఒక శ్రమ పెట్టాడు. సాతానునే దూతగా పెట్టేశాడంట. అంటే శ్రమ తెచ్చేది ఎవడంటే సాతానుడే. వాడే మన శ్రమల్లో గురి చేసేది. ఆ శ్రమను పెట్టేసి సాతాను ఒక దూతగా పెట్టేసి ఆ శ్రమను పెట్టేసేసి ప్రార్థన చేశాడంట. 3 సార్లు చేశారు, 1 కాదు 2 సార్లు. అంటే నేను అనుకుంటున్నాను ఆయన అనుభవాల్లో 1, 2, 3 మ్యాక్సిమం అనుకుంటా 3 సార్లు ప్రార్థనలు ఏదైనా సాధించేసి ఉంటాడు. దీని నిమిత్తం 3 సార్లు ప్రార్థన చేసిన తర్వాత ప్రభు స్పష్టంగా ఆయనతో మాట్లాడి, నా కృప నీకు చాలయ్యా, ఈ శ్రమ నీకు ఉండాల్సిందే, నువ్వు హెచ్చైపోకుండా నువ్వు చాలా ప్రత్యక్షతలు, చాలా విషయాలు రాస్తున్నావు, చాలా తీసుకెళ్ళి చెప్తున్నావు, అసాధారణమైన కార్యాలు, మనుషులు ఊహించిన కార్యాలు నీ ద్వారా జరుగుతున్నాయి. ప్రజలు నిన్ను దేవుడు అనుకోకూడదు, అందుకే ఈ శ్రమ, ఈ కష్టం నీతో ఉంటేనే నువ్వు సరిగ్గా నాకుతోనే నువ్వు జీవించగలుగుతావు, నీతో పెట్టేశానని చెప్పి నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా శక్తి, నా బలం నీకు పరిపూర్ణంగా ఉంటుందని చెప్పి దేవుడు మాట్లాడి మనం చూడగలుగుతాం. సచేతులే దేవుని స్తోత్రం చెప్దాం. ఇట్లాగా దేవుని బిడ్డలారా, శ్రమలు కారణాలు మనకు తెలుసు. మనకు ఒకటేమో తెలియకుండా వచ్చిన శ్రమలై ఉంటుంది, రెండోది అర్థం కాని శ్రమలై ఉంటుంది, మూడోది మనకు శ్రమలు అర్థమవుతున్నాయి, మనం వదిలిపెడదాం అని ఎన్ని ప్రయత్నాలు చేసినా అది విడిచిపెట్టకుండా మనతో కొనసాగుతున్నట్టు శ్రమలై ఉంటుంది. ఈ శ్రమలన్నిటిలో కూడా దేవుడు అంటున్నాడు, భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, నేను శ్రమల్లో ఉండి ఆయనకి నేను మొరపెట్టాను, ఆయన నాకేం చేశాడు? ఉత్తరం ఇచ్చాడు, రక్షణను కలగజేశాడు. ఈరోజు మీరు ఏ శ్రమల గుండా వెళ్తున్న వారైనా సరే, నేను దృఢంగా, నేను ధారాళంగా నేను నమ్ముతున్నాను, దేవుడు మీకు గొప్ప విడుదల దయచేయబోతున్నాడు. మీ శ్రమలన్నిటిలోంచి యేసు నామములకు విడుదల పొందుకోబోతున్నారు. ఒకవేళ త్రాగుడుతనము, జోదము, ఏదో ఒక పాప బలహీనతను మీరు బానిసలైపోయి శ్రమలో ఉన్నారా? ఈరోజు ప్రభు చెప్తున్నాడు, మీరు గనుక ప్రభువా నాకు విడుదల ఇవ్వండి అని మీరు అడిగి చూడండి, దేవుడు మీ మొర్రకి ఈరోజు ఉత్తరం ఇవ్వబోతున్నారు, మీకు విడుదల ఇవ్వబోతున్నాడు, మీకు రక్షణ కలగ చేయబోతున్నాడు. చేతులు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ శ్రమలు జరిపిస్తున్నట్టు ఒక 3 విషయాలు, 7 సత్యాలు నేను రాశాను. 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మొదటి, సఫరింగ్ టీచర్స్ us యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. శ్రమలు మనకి ఏమని బోధిస్తాయంటే, మన జీవితము మన చేతుల్లో లేదురా బాబు అనిపిస్తుంది. చాలామంది ఏమనుకుంటాను, నేను సంపాదించగలను కదా, నేను కుటుంబ జీవితాన్ని నేను నడపగలను, నేను అప్పులు తీర్చేయగలను. కొంతమంది అట్లా అప్పులు చేస్తారు తెలుసా. ఈ అప్పులు అప్పులు తీర్చుకుంటారు. ఎందుకని అప్పులు తీసుకుంటారంటే, ఇదంతా ఉంది, నాకు వ్యాపారం పెడుతున్నాను, నాకు లాభం వచ్చేస్తుంది, నేను అప్పులు తీర్చేస్తానని ఒక మంచి నిర్ణయంతో తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మనం తీసుకుంటున్న నిర్ణయాలు, మనం తీసుకుంటున్న తీర్మానాలు దేవుని మీద ఆధారపడకుండా, దైవ సంకల్పాన్ని, దైవ చిత్తాన్ని మనం తెలుసుకోకుండా, మన స్వబుద్ధిని ఆలోచన చేసుకొని, మన స్వల ఆలోచనల మీద ఆధారపడిపోయి మనం ఏం చేస్తామంటే, మనము కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. అందుకనే భక్తుడు రాస్తాడు, యెహోవాను ఆశ్రయించుటయే మేలు మనుషులు నమ్ముట కంటే, కదే తన మనస్సు నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు అని రాయబడి ఉంటుంది. కొన్నిసార్లు మన మనస్సు మీద మనం ఆధారపడిపోయి, మన ఆలోచనల మీద మనం ఆధారపడిపోయి, యెహోవాను ఆశ్రయించకుండా మన కార్యాలు తీసుకొని ముందుకు వెళ్ళి కొన్నిసార్లు తప్పు, మన శ్రమలు తెచ్చుకున్నట్లు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాలు చాలా రాశాను, చెప్పలేను. చిన్న సందర్భం చెప్తాను. ఒక సహోదరి చాలా డబ్బు గల్లండి, దే ఆర్ వెరీ మిలీనియర్స్, కోట్ల రూపాయల ఆస్తి ఉంది. వాళ్ళ ఇంట్లోనే ఎప్పుడు చూసినా 10 నుంచి 20 లక్షల రూపాయలు క్యాష్, నెట్ క్యాష్ ఉంటుందంట. చెన్నై పట్టణంలో జరిగిన సంభవాన్ని మీకు చెప్తున్నాను. ఒక సహోదరి ఏం చేసిందంటే, తనకు అనారోగ్యం వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడు తనకి క్యాన్సర్ ఉంది అని చెప్పి నిర్ధారణ అయింది. వెంటనే మరి డబ్బులు గల్లోళ్ళు కదా, డబ్బు కదా ఉంది కదా, ద బెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఎవరని తెలుసుకొని చెన్నై పట్టణంలోనే ఒక డాక్టర్ గారిని ఆశ్రయించే కొరకు
10 లక్షల రూపాయలు క్యాష్ తీసుకున్నారు. సొంత చెల్లిని చేత పట్టుకుంది. ఇద్దరు ప్రయాణం అయ్యి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు కొన్ని స్కాన్స్ అని తీసిన తర్వాత అక్కని బయటికి వెళ్ళమన్నారు. ఎవరికి? క్యాన్సర్ పేషెంట్ని బయటికి వెళ్ళమని చెప్పి చెల్లెలతో అన్నారంట, ఇంకా 3 నెలలు, ఓన్లీ 3 months వీళ్ళు అలా ఆమె బ్రతికి ఉంటుంది. ఈ 3 నెలలలోపు ఆమెకి ఏమి చేయాలనిపిస్తే స్వేచ్ఛగా వదిలిపెట్టండి. 3 నెలల తర్వాత బ్రతకదు, ఏ మెడిసిన్స్ ఆమె పనిచేయదు అని చెప్పారంట. ఏ మెడిసిన్స్ పనిచేయదు అన్నారంట. సరే, ఇక బయటకు వచ్చేసింది ఆవిడ. దిగాలుగా ఉంది. అక్కని తీసుకొని ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోయింది. తింటున్నారు. అక్క అడుగుతూ ఉంది, డాక్టర్స్ ఏం చెప్పారు, డాక్టర్స్ ఏం చెప్పారు, డాక్టర్స్ ఏం చెప్పారు అని. కొద్దిగా తినిన తర్వాత చెప్పారంట, అక్క నీకున్నటువంటి వ్యాధి ఈ క్యాన్సర్ వ్యాధి, ఏ మెడిసిన్స్ వాడినా ఎంత ట్రీట్మెంట్స్ ఇచ్చినా 3 నెలల కంటే నువ్వు ఎక్కువ బ్రతకవంట అని చెప్పగానే ఆమె ఆలోచన పడిందంట, ఈ 10 లక్షలు నన్ను రక్షించవా? ఈ ధనం, ఈ ఖ్యాతి, ఈ డాక్టర్స్, ఈ వైద్యం నన్ను రక్షించదా అని ఆమె చెల్లెలతో అంటుందంట, ఈ 10 లక్షల రూపాయలు తీసుకెళ్ళి చెత్తకుండలు వేస్తేసే, నువ్వు పడేసే అంటుందంట. అప్పుడు ఆ చెల్లెలు ఒక మాట అన్నారంట, ఇవేవి నేను రక్షించలేవు, కానీ నేను సృష్టించిన ఒక సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన గనక నువ్వు లాస్ట్ ఛాన్స్ ఇవ్వగలిగితే, ఒక్కసారి ఆయన దగ్గర నువ్వు మొరపెట్టగలిగితే ఆయన నిన్ను స్వస్థపరుస్తే ట్రై చేయన్నట. ఆయన ఎవరు అనగానే ఆమె చెప్పిందంట, యేసు. నేను ఒక రహస్యంగా మా ఇంట్లో నేను ఒక క్రైస్తవురాలు నేను జీవిస్తున్నాను. యేసు నా జీవితంలో చేసిన మేలు 1, 2, 3 అని ప్రకటించి నువ్వు కూడా ప్రార్థన చేయి, ఆయనకు మొరపెట్టు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నీ శ్రమలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందుల నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడు అని చెప్పి నిరుత్సాహంలో ఉన్నటువంటి ఆ సహోదరిని ఆమె తీసుకెళ్ళిపోయిందంట. ఇద్దరు వెళ్ళిపోయారంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మాట ఆమెని వేధిస్తూ ఉంది. ఎందుకు? వై కాంట్ ఐ ట్రై? ఎందుకు నేను వై షుడ్ నాట్ ఐ ట్రై? ఎందుకు నేను ప్రయత్నం చేయకూడదని చెప్పి ఈ శ్రమల నుంచి విడిపించడానికి యేసు ఒకడే సమర్థుడు. కారణం లేనటువంటి ఒక సమస్య నా జీవితంలోకి వచ్చేసింది. ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి సమస్య నా జీవితంలోకి వచ్చేసింది. దీన్ని నా డబ్బు విడిపించలేకపోతుంది, నా ఆరోగ్యం నన్ను రక్షించలేకపోతుంది. ఇప్పుడు యేసు దగ్గర ఒకసారి ట్రై చేసి చూద్దామని రాత్రి ఆమె ఎవ్వరు లేని సమయంలో మోకరించి ప్రార్థన చేస్తే యేసు ప్రభువారు స్వయంగా వచ్చి ఆమెను ముట్టి బాగు చేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు సమస్యల్లో గుండా ఎందుకు మనం వెళ్తాం? ఎందుకు సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి మనకు వస్తుంది? ఎందుకు సమస్యలు మనం ఎదుర్కొంటున్నాయి అంటే, ప్రతి సమస్య ద్వారా మనం విమర్శించుకోవాల్సింది, పరీక్షించుకోవాల్సింది, పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, గాడ్ ఈజ్ టీచింగ్ సంథింగ్ ఎస్ దట్ యు ఆర్ నాట్ అండర్ యువర్ కంట్రోల్. నీకు నువ్వుగా దేనిని జయించలేవు. ఈ సమస్యల నుంచి, ఈ శ్రమల నుంచి నేను విడిపించుకోలేవు. కానీ ఆయనకి మొర పెడితే గనుక ఆయన ఈ శ్రమలన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ వ్యాపారం అయి ఉండొచ్చు, నీ వృత్తి అయి ఉండొచ్చు, నీ కుటుంబ జీవితం అయి ఉండొచ్చు, నీ బాంధవ్యాలు అయి ఉండొచ్చు. నువ్వు అనేక ప్రయత్నాలు చేసి, అనేక రకాల పోరాటాలు చేసి, అనేక రకాలైనటువంటి నువ్వు ఎన్నో భావోద్రేకాలకు గురైపోయి రకరకాల పరిస్థితుల్లో చూసి కూడా ఈ శ్రమల నుంచి విడుదల పొందుకున్నావంటే నువ్వు పొందుకోలేకపోయావు. అందుకే కీర్తనకారు ఒక మహారాజు అయ్యుండి ఆయన కీర్తనలు ఏమని రాస్తున్నాడంటే, ఈ శ్రమలన్నింటిలో తప్పించడానికి ఒక ఆయన ఉన్నాడు కనుక ఆయనకి నేను మొర్రపెట్టాను, ఆయన వీటిలన్నింటి నుంచి నన్ను విడిపించాడు. ఈ 72 గంటల ప్రార్థనలు ఎందుకు సంఘం తరపున ఇది పెట్టడం జరిగింది? ఎందుకు ఇదే పాస్టర్ గారికి ఇది పెడితే 20 సంవత్సరాలు జరిగిందని చెప్తే ఏదైనా రాష్ట్రం నుంచి ఏమైనా బహుమతి వచ్చిందా? లేదా ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఏమైనా వచ్చినప్పుడల్లా ఏదైనా కానుకిచ్చి వెళ్తారనా? లేదా ఉపవాస ప్రార్థన చేస్తేనే ఈ సంఘం నిలబడింది లేదా నిలబడకపోదానా? కాదు. ఈ ఉపవాస ప్రార్థనని 20 సంవత్సరాల క్రితమే దేవుడు అమ్మగారితో మాట్లాడి, తండ్రి గారితో దాన్ని స్థిరపరిచి, దానిని ఇప్పుడు మన యొక్క ఆచరణలోకి దేవుడు తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే శ్రమల్లో ఉంచుతారో, ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తారో, మీ మీద మీరు ఆధారపడిపోకుండా ఆ శ్రమల నుండి అన్నింటిని తప్పించడానికి ఒక సమర్థుడైన దేవుడు ఉన్నాడు కదా, ఆయన తట్టు మనం మొర్ర పెడితే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. శ్రమలన్నిటిలోంచి మనం తప్పించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. చేతుల దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా.
రెండవదిగా పాపము ద్వారా శ్రమ వస్తుందండి బాబు. కొంతమంది ఎవరు చూడలేదు కానీ చాలామంది యవన పిల్లల్ని చూశాను ఈ కాలంలో. కాలేజీలో, స్కూల్స్లో మా అమ్మ నాన్నలకు తెలియదని చేస్తూనే ఉంటారు. ఆ కాలేజ్ అయిపోయిన తర్వాత లేకపోతే అతను ఏదైనా ఒక అన్నాడనో లేకపోతే ఏదో సంథింగ్ ఒక బ్రేకేజ్ వస్తుంది. అప్పుడు చూడండి ఆ పాపానికి ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి, ఆ పాపము ద్వారా వచ్చే శ్రమ వాళ్ళకి ఎంత శ్రమ పెడుతుందంటే అంత శ్రమ. పాపంలో పడిపోయిన వాళ్ళు వ్యాపారం చేయలేకపోతున్నారు, పాపంలో పడిపోయిన వాడు పరిచయం చేయలేకపోతున్నాడు, పాపంలో పడిపోయిన వాడు సరిగా చదువుకోలేకపోతున్నాడు, పాపంలో పడిపోయిన వాడు సాధించుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే పాపం ఎప్పుడుగా మనుషులకు శ్రమలు తీసుకొస్తుంది, కానీ అది ఒక సంతోషాన్ని తీసుకొని రాదు అన్నది మనం గమనించాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఒకసారి చేతులు దేవుని స్తోత్రం చేస్తాను. హల్లెలూయా. ఈ పాపం ఎట్లా వస్తుంది? కొన్నిసార్లు భక్తిహీనత ద్వారా వస్తుంది కదా. కొంతమంది ఏమనుకుంటున్నారంటే నా కాలం గడుస్తుంది కదా అనుకుంటూ ఉంటారు. సడన్గా బైబిల్ చెప్తున్న మాట అదే, పలుసార్లు గద్దించబడి లోబడ నొల్లని వానికి నాశనం ఒక హఠాత్తుగా వస్తుంది. కొంతమంది ఏమనుకుంటున్నారు, నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా, నేను త్రాగుతున్నాను, నేను గుట్కాలేస్తున్నాను, నేను ఇంకోటి మాదక ద్రవ్యాలు మత్తు పానీలు తీసుకుంటున్నాను, నేను చేస్తున్న పాపం నాకున్నట్టు ఆరోగ్యాన్ని బట్టి, నాకున్నట్టు డబ్బును బట్టి, నేను కష్టపడిన కష్టార్జితాన్ని బట్టి నేను చేసుకొని తిరుగుతున్నాను. ఈ నోబడి కెన్ షేక్ మీ. నాకున్న వ్యాపారము, లేకపోతే నాకున్న రాబడి, నాకున్న ఆరోగ్యం డిఫరెంట్, ఎవరు నన్ను ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఈ భక్తిహీనమైన ఈ పాపపు మార్గం ఒకనాడు నేను శ్రమలోకి తీసుకెళ్ళిపోతుంది. కీర్తనకాడు ఒక చక్కటి మాట రాస్తుంటాడు. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయము 14 వచ్చిన నుండి మీరు చదువుకుంటూ వస్తే, రైట్, కీర్తనల గ్రంథం 32, నేను టైం లేదు, 10 వచ్చిన మీరు చదివితే, భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుతుంది. ఒకసారి చేతులు దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. మీరు ఎవరైనా సరే రక్షించబడిన వారు అయి ఉండొచ్చు, క్రమంగా దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు, దేవుని మందిరంలో పనుల్లో పాలిభాగస్తులు అయి ఉండొచ్చు, ఇచ్చే విషయంలో అన్ని విషయాల్లో మీరు మంచివారిగా ఉండి ఉండొచ్చు. కానీ మీ శ్రమలకు కారణం ఒకవేళ భక్తిహీనమైనటువంటి మార్గం ఏదైనా మీ జీవితంలో ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. భక్తిహీనమైనటువంటి మార్గం ఉంటే, భక్తిహీనమైనటువంటి సంపాదన ఉంటే, భక్తిహీనమైనటువంటి జీవితం ఉంటే ఖచ్చితంగా మీకు శ్రమలు తీసుకొస్తాయి. అందుకే ప్రతిరోజు యేసుతో మనం నడవడం నేర్చుకోవాలి, యేసుతో సహవాసం కలిగి నేర్చుకోవాలి. ఈ 72 గంటల ప్రార్థన దేనికంటే ఇట్స్ లైక్ ఏ ఛార్జింగ్. మనం ఎప్పుడైతే ప్రార్థన జీవితంలో, ఆత్మీయ అనుభవంలో, ఎప్పుడైతే యేసుతో నడిచే అనుభవంలో మనం కృంగుతున్నప్పుడు, బలహీనపడుతున్నప్పుడు ఈ 72 గంటల ప్రార్థనలు మనం పాల్గొనగానే ఇట్ విల్ అప్లిఫ్ట్ అస్. మరల మనల్ని ఛార్జ్ చేసి మరల ఉన్నతమైన స్థలంలో తీసుకెళ్ళి ఆ భక్తిహీనమైన మార్గమును విడిచిపెట్టి యేసుతో నడిచే ఒక అనుభవాన్ని అది మనకు బోధిస్తూ ఉంటుంది. ఒకసారి చేతులు దేవుని స్తోత్రం చెప్తాం. కొంతమంది అన్య ఆచారాలు అనుసరిస్తారు, అన్య దేవతల మార్గాన్ని అనుసరించి పాపాన్ని తెచ్చుకుంటారు. కీర్తనకారుడు చెప్తున్న మాట చూద్దాం. 18వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఒకేసారి చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. 16వ అధ్యాయం 4వ వచనం చదువు. కీర్తన గ్రంథం, యెహోవాను విడిచి వేరే ఒకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. చాలు. ఒకసారి చేతులు దేవుని స్తోత్రం చెప్తారా? జాగ్రత్త వినండి. ఇప్పుడు చాలా ఈ చైన్ బిజినెస్ వచ్చినాయి. ఒకటి కొనండి, ఆ తర్వాత ఇంకిద్దరిని కలపండి, ఇంత వస్తుంది అంత వస్తుంది అని రకరకాల చైన్ మార్కెట్స్. వీళ్ళు మాట్లాడుతున్న మాట నాకు తెలిసినట్టు ఒక సహోదరుడు ఉన్నాడు హనుమాన్ జంక్షన్లోనే. వాళ్ళు ఏదో ఒక సాఫ్ట్వేర్లో అంట, అది ఏదో 10,000 ఇస్తే 20,000 ఇస్తారంట. డబ్బు ఎవరికి చేదు, లక్షల కోట్లు ఉన్నవాడు ఇంకా సంపాదించాలని తాపత్రయపడతా ఉంటే బైబిల్ కింద చెప్తుంది అంత్య దినముల్లో మనుషులకి ధనాపేక్ష ఉంటుందని. ఎంత ధనం ఉన్నా సరిపోదు. మనందరికి విదితం కదా, జయలలిత గారు, ఆవిడకి పిల్లలు లేరు, భర్త లేరు, ఎవరు లేరు కదా, లక్షల కోట్లు సంపాదించింది ఆవిడ. పోనీ నా పిల్లలు లేరు కదా, ఇంత సంపాదించి చాలా ఆగింది ఏమన్నా? చచ్చిపోయే లాస్ట్ తుది శ్వాస వరకు సంపాదిస్తూనే ఉంది. ఈరోజు ఏమైపోయినాయి?
గవర్నమెంట్కి తెలియట్లే ఏం చేయాలి ఈ ఆస్తిని. ఆమె అకౌంట్లోకి ఆమె చచ్చిపోయింది, ఇన్ని సంవత్సరాలు అయింది, అకౌంట్లోకి లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి, ఇంకా అద్దులు అవన్నీ. ఆస్తిని ఏం చేయాలో తెలియట్లా. ఇలాంటి పరిస్థితుల్లో మనకు తెలియదు ఆత్మీయులే రక్షించబడి భాషలు మాట్లాడి సేవ చేస్తున్న పిల్లల గురించి నేను చెప్తున్నా. అదేదో సాఫ్ట్వేర్ నాకు చెప్తే నేను తిడతానని నాకు తెలియకుండా తీసుకెళ్ళి పెట్టారు. 10,000 పెడితే 20,000 వస్తాయంట. ఇట్లా 5 లక్షలు పెట్టాడు. పోగా అన్నాడంట, అన్నకి ఇల్లు లేదు ఇప్పుడు దాకా, నేను చూడ అన్నకి ఇల్లు కొని పెడతాన్నాడంట. రాకు మళ్ళీ ఈయన చెప్పడం కాకుండా ఇంకా 10 మందికి చెప్పి అందరిని పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఆడు ఎత్తుకొని ఆడు పారిపోయాడు. బైబిల్ చెప్తుంది ఆయన అనుకున్న మార్గం ఏంటంటే నేను నడుస్తుంది కరెక్టే అండి. బైబిల్ కన్నా చెప్తున్న మాట ఏంటంటే ఆ భక్తిహీనమైనటువంటి మార్గాన్ని కానీ మనం అవలంబిస్తే అది శ్రమలకి కారణమవుతుంది. ఎజ్రా గారు ఒక మాట రాస్తున్నట్టు చూద్దాం. గ్రంథకర్తన ఎజ్రా 9వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి, ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత, దేవుడవైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగ చేయగా, మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకున్న ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లును తప్పించుకున్నటకు సాధనమైనను లేకుండానట్లును నీవు కోపపడదు కదా. చాలు చూసారా శ్రమలు ఎట్లా వస్తున్నాయో. భక్తిహీనమైన మార్గంలోకి వెళ్ళిపోతే, దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలకు వెళ్ళిపోతే. అందుకే సంఘంలో పలుసార్లు ప్రకటించేది ఏంటంటే అన్య ఆచారాలని, అన్య మార్గాన్ని మీరు అవలంబించకూడదు. ఆషాఢం వస్తే ఒకలాగా మారిపోతున్నాం మనం. ఇక్కడికి వస్తే అన్ని భాషలు మాట్లాడుతున్నాం, 72 గంటల ప్రార్థనలో ఉంటున్నాం. అమావాస్య వస్తే మంచి పని చేయాలంటే మనం ఎదురు చూస్తున్నాం. మంచి రోజులు చెడ్డ రోజులను మనం చూస్తున్నాం. అది మంచిది కాదు. బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే దేవుడు సృష్టించినప్పుడు ప్రతిరోజు మంచిదని దేవుడు గ్రహించెను. ఎవ్రీడే ఇస్ ఎ గుడ్ డే ఫర్ అస్. దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకంటూ ఒక ప్రారంభ దినాన్ని, లేకపోతే మనకంటూ ఆశీర్వాదమైన దినాన్ని, మనకంటూ ఒక తీర్మానం తీసుకునే దినాన్ని దేవుడు మన ముందు ఉంచితే ప్రార్థనా పూర్వకంగా దైవ చిత్తాన్ని తెలుసుకొని దైవ సేవకులతో కలిసి ఒక విషయాన్ని మనం ప్రారంభించినప్పుడు దేవుడు మన ముందుగా వెళ్తాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నా సేవకుడు ఎక్కడ ఉంటాడు, నేను ఉంటాను. నా సేవకుని క్షేమాన్ని కోరే దేవుడును, నా క్షేమకుని యొక్క మాటను రూఢిపరిచే దేవుడు మన దేవుడు. అంతేగాని మాంత్రికుడి మాటను రూఢిపరుస్తున్న బైబిల్ రాయబడాల. ఈరోజు శ్రమలు రావడానికి గల కారణం ఏంటి? మంచి గడిలోనే వివాహం చేశారు కదా, మంచి గడిలోనే కదా మీరు వ్యాపారాన్ని ప్రారంభించారు, మంచి గడియనే కదా మీరు డబ్బు తెచ్చుకున్నారు, లేదా ఒకరికి డబ్బులు ఇచ్చారు. ఈరోజు ఏమైపోయింది ఆ మంచి గడియలు? భక్తిహీనమైనటువంటి మార్గము మనకి శ్రమలు తీసుకొస్తుందంట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ భక్తిహీనమైన మార్గములో ఇంకా మనం అవలంబిస్తుంటే అది శ్రమల కారణం అవుతుంది. ఆ భక్తిహీనమైన మార్గాన్ని విడిచిపెట్టి యెహోవాకు మొర్రపెట్టిన ఎడల ఆయన మనల్ని అన్ని శ్రమల్లోంచి విడిపిస్తాడని చేతుల దేవుని స్తోత్రం చెప్దాం. మూడవదిగా మనందరికీ విదితమైన కార్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో 29వ వచనం 35వ వచనం మీరు చదివితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 29-30 వచనాలు. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. కొంతమంది ఈ శ్రమలు తెచ్చుకోవడం గల కారణం దీర్ఘకాల సమస్యలు, దీర్ఘకాల వ్యాధులు, దీర్ఘకాల శాపం మన కుటుంబాలు తెచ్చుకోవడం గల కారణం ఏంటంటే ప్రభు యొక్క శరీరము, ఆయన రక్తము బైబిల్ గ్రంథం చెప్తుంది ఆశీర్వచనానికి కారణం కదా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలు మీరు చదివితే రాయబడి, మార్కు సువార్త 14వ అధ్యాయం 22వ వచనం మీరు చదివితే రాయబడి ఉంటుంది. అది ఆశీర్వచనముతో దేవుడే ఆ పాత్రను ఆశీర్వదించాడంట. ప్రభు వల్ల పొందినట్టు ఈ ఆశీర్వచనము పాత్రలోది దేవునికి శరీరము ఒక ఆశీర్వాదమైన శరీరము, అది ఆశీర్వాదమైనటువంటి వాక్కులతో నిండినటువంటి శరీరము. దానిని వివేచించి పాపము నుంచి శాపము నుంచి విముక్తి కలగజేసుకొని మనం పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ఆ ప్రభు ఆరాధనలో మనం పాల్గొంటే అది మనకు ఆశీర్వాదం, శ్రమ నుండి మనం విడిపిస్తుంది.
వ్యాధుల నుంచి మనల్ని విడిపిస్తుంది, ఆయన కష్టాల నుంచి మనల్ని విడుదల కలగజేస్తుంది. ఆశీర్వాదాన్ని మన శరీరంలోకి, మన ఆత్మలోకి, మన ప్రాణంలోకి, మన కుటుంబంలోకి అది కలగజేస్తుంది. దాన్ని వివేచింపక తిను త్రాగువాడు శిక్షావిధి. అందుకే శ్రమ. ఈరోజు శ్రమలకు కారణం ప్రభు చెప్తున్నాడు, మనం మనం విమర్శించుకుంటే, మనం పరీక్షించుకుంటే, మనం పరిశోధించుకొని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఒప్పుకుంటే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, మన మొరను ఆలకిస్తాడంట. మీరు వెళ్తున్న ఈ శ్రమల్లో నుండి ఆయన నిన్ను విడిపించునుగాక. హల్లెలూయా. ఒకరోజు ఇలాగే ఒక మందిరంలో దేవుని వర్తమానాన్ని అందిస్తూ నేను అన్నాను, మీరు వివేచింపక తిని త్రాగుతున్నారు కనుకనే వ్యాధులు, బలహీనులు, రోగులు అనేక మంది నిద్రిస్తున్నారు అంటున్నారు. ఒకవేళ మీరు విమర్శించుకొని, పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని, పరిశుద్ధంగా కానీ దేవుని వాక్యాన్ని విని, వాక్యానుసారం పరిశుద్ధపరచుకుని ప్రభు శరీరాన్ని పుచ్చుకుంటే ఆయన మనల్ని లేపుతాడు, ఆయన మన పునరుద్ధారణ శక్తితో నింపుతాడు, మనం స్వస్థపరుస్తాడంటే. ఒక సహోదరి ఏం చేశారంటే, షీ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటిక్స్. ఆమె డయాబెటిక్స్తో ఆ షుగర్ వ్యాధి చేత 13 సంవత్సరాల పైచులుక ఆ శరీరం ఎప్పుడు చూసినా 350 తక్కువ ఉండదంట. 350 ఉండడం అంటే ఆలోచించండి, షుగర్ ఫ్యాక్టరీ ఉన్నట్టే. ఆవిడ పాపం ఎన్ని బలహీనతలు వచ్చి ఉంటుందో, ఎన్ని వ్యాధులు వచ్చి ఉంటుందో. అవన్నీ రకాల డాక్టర్స్ చేత చేయబడిన పరిస్థితి. డాక్టర్ చెప్పారంట, నువ్వు 3-4 షాట్స్ రోజు చేసుకోవాల్సిందమ్మా, నీ శరీరం అలాంటిదే అని. ఆవిడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందని, విమర్శించుకున్న బలహీనతలు, పాపాలు అన్నీ ఒప్పుకుంటున్నాను ప్రభు అని మొరబెట్టిందంట. ప్రభుకి శరీరాన్ని, ఆయన రక్తాన్ని స్వీకరించడానికి ముందుగా దేవుడు ఆ మొరను ఆలకించాడు. ఈ ఒక్క శ్రమ నుంచి నన్ను విడిపించండి ప్రభువా. నీ శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు నాలో ఒక పునరుద్ధానపు శక్తి, నాలో స్వస్థపరిచే ఒక శక్తి, మీ పొందిన దెబ్బల ద్వారా వచ్చే ఆ స్వస్థత నాకు కావాలని చెప్పి ప్రార్థనాపూర్వకంగా సమస్తమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసి తీసుకుందంట. ఆ గడియలోనే, అది శరీరాన్ని తీసుకుంటున్నటువంటి ఆ గడియలోనే దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. నెక్స్ట్ వీక్ ఫాస్ట్గా నాకు ఫోన్ చేశారు. ఆ నెక్స్ట్ వీక్ ఆమె ఆరోగ్యంగా ఉంటుందంట. ఆ షార్ట్స్ తీసుకుంటే శరీరంలో ఒక రకమైనటువంటి క్రియ జరుగుతుందంట. అదేంటి, నేను షార్ట్స్ తీసుకుంటా, ఇంజక్షన్ వేసుకుంటే బాగుండాలి కదా, ఎందుకు నాకు విభిన్నమైనటువంటి కార్యం జరుగుతుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మామూలుగా డాక్టర్ టెస్ట్ రాశారంట. ఆ టెస్ట్ చేసి చూస్తే సమస్తం నార్మల్గా మారిపోయింది. మనం ఎందుకు శ్రమలు కొని తెచ్చుకుంటున్నామంటే దేవునికి శరీరాన్ని వివేచింపక తిరిగి. ఎందుకు ఈ ఉపవాస ప్రార్థనలు చెప్పండి? మనం పరిశుద్ధపరచుకొని, మనకు మొర్రపెట్టి, మనకు కావలసిన సమస్త ఆశీర్వాదాలు పొందుకొని, మనం పరిశుద్ధపరుచుకొని నిష్కలంకంగా దేవుని యొక్క శరీరమును, రక్తమును పాలిభాగస్తులైనప్పుడు ఆశీర్వాదమును మనం పొందుకుంటాం. శ్రమలలో నుండి మనం విడుదల పొందుకుంటాం. ఒకసారి చేతులు దేని స్తోత్రం చెప్దాం. ఈరోజు ప్రభు దగ్గర ఒక 2 minutes మాత్రం మొరపెట్టబోతున్నాం. మీ శ్రమలకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆ తర్వాత మీరు పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రభు బల్లారాధన మనం పాల్గొనబోతున్నాం. ఓకేనా? అందరు లేచి నిలబడదాం. ప్రభు మన మధ్యన ఒక అద్భుతాలు చేయబోతున్నాడు ఇప్పుడు.